కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ చంద్రశేఖర వర్మ ఆధ్వర్యంలో రెవెన్యూ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ మరియు గతంలో వెల్దుర్తిలో తహసీల్దార్ విధులు నిర్వహించిన మద్దిలేటి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ రెవెన్యూ డే ఆవిర్భావం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ గురుస్వామిరెడ్డి, ఆర్ఐ మంజుల, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ రామలక్ష్మి, ప్రముఖ పారిశ్రామికవేత్త సాయి ప్రసాద్, ఏఎస్ఓలు అభిమన్యు, జానకి, రిటైర్డ్ విఆర్ఓ లక్ష్మిరెడ్డి, విఆర్ఓలు రమణారెడ్డి, ఎల్ల కృష్ణ, మౌలాలి, ఉమ్మన్న, పద్మావతి, వాణి, కృష్ణమూర్తి, ప్రసాదు, కేకే, మద్దిలేటి, జయేంద్ర, మనోహర్, నాగన్న, ఉమా అయ్యన్న, వెంకటేశ్వర్లు, టైపిస్ట్ మనోహర్, గ్రామ సర్వేయర్లు, గ్రామ విఆర్ఏలు, మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వచ్చేసి రెవెన్యూ డే. అంటే రెవెన్యూ శాఖ వచ్చేసి దాదాపు 100 సంవత్సరాల క్రితం నుంచి ప్రజలకు చేరువ అయి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ఒక ప్రభుత్వ శాఖ ఇది. ఈ శాఖను పదే పదే గుర్తు చేసుకోవడం కోసము ప్రభుత్వం వారు రెవెన్యూ డేగా ఈరోజు జూన్ 20వ తారీఖున పరిగణించినారు. ఈ రెవెన్యూ డే గురించి మా తహసీల్దార్ గారు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తారు. దాన్ని అందరూ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. నమస్కారం. ముఖ్యంగా ఈనాడు అంటే జూన్ 20వ తారీఖున 1786 సంవత్సరమున బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పడినందున పోయిన సంవత్సరం 2024 నుండి ప్రభుత్వము 20 జూన్ను రెవెన్యూ డేగా పరిగణించాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగా గత సంవత్సరం కూడా రెవెన్యూ డే నిర్వహించినాము. అలాగే ఈ సంవత్సరం కూడా రెవెన్యూ డే నిర్వహిస్తున్నాము. దీని ప్రధాన ఉద్దేశం ఏమంటే ప్రజలకు అతి చేరువగా ఉండే డిపార్ట్మెంట్ ఏమిరా అంటే రెవెన్యూ డిపార్ట్మెంటే. ఒక సెలక్షన్స్ కానీ, ఒక ఎలక్షన్స్ కానీ, కలెక్షన్స్ కానీ ఈ 3 చేసేది రెవెన్యూ డిపార్ట్మెంటే. సెలక్షన్స్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కానీ, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా కానీ ఎవరైనా నిరుద్యోగులను ఎన్నుకొని వారి ప్రభుత్వ ఉద్యోగాలు ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర వహించేది రెవెన్యూ డిపార్ట్మెంటే. అలాగే మనం ప్రజాప్రతినిధులు ఎన్నుకునే సమయంలో ఎమ్మెల్యేలను కానీ, ఎంపీలను కానీ వీటన్నిటికీ ప్రధాన పాత్ర వహిస్తూ మనం జరిపే ఎలక్షన్స్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంటే. అలాగే మీ నుంచి గతంలో అసలు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏర్పడిందే భూమి శిస్తులు వసూలు చేయడం కోసం. అప్పటి రాజులు కానీ, సుల్తాన్లు కానీ, నవాబులు కానీ ఏర్పాటు చేసుకున్న వ్యవస్థే ఈ రెవెన్యూ వ్యవస్థ. ఈ రెవెన్యూ వ్యవస్థలో ఆనాడు అన్ని డిపార్ట్మెంట్ అంటే ఈరోజు ట్రెజరీ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఈనాటి పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఈనాటి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చినట్టువే. అవి దీంట్లోంచి శాఖలు విడిపోయి ప్రజల కోసం శాఖలను విడదీసి సులభతరం చేసినారు. కానీ మొట్టమొదటగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంటే ఇన్ని పనులు చేస్తూ ప్రభుత్వానికి అందుబాటులో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని పనులు చేస్తూ ఉన్నది. కాబట్టి అతి ముఖ్యమైన అతి ప్రాధాన్యత గల పరిపాలనా శాఖగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి ప్రభుత్వం దీనికి జూన్ 20వ తారీఖు ఖచ్చితంగా రెవెన్యూ డే నిర్వహించండి. మీ వల్ల ప్రజలకు జరిగే ఉపయోగాలు, వారికి అందే సేవలు, మీరు చేసే సేవలు అన్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజును రెవెన్యూ డేగా పరిగణించడం జరుగుతూ ఉంది. అందుకని మేము ఈరోజు మా సభ్యులందరము ఏకమై ప్రజలను కూడా కొంతమందిని పిలిపించి వారికి కూడా మా సేవల గురించి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు మీకు పుట్టిన వాడికి రిజిస్ట్రేషన్ రెవెన్యూ డిపార్ట్మెంటే చేసేది. ఆ రోజు డెత్ రెవెన్యూ డిపార్ట్మెంటే. అంటే మనిషి పుట్టుక నుంచి మరణించే వరకు సంబంధంగా ఉండే డిపార్ట్మెంట్ ఏమి రాని మనం ఆలోచిస్తే రెవెన్యూ డిపార్ట్మెంటే. ఇంకా గతంలో భూమి శిస్తు ఉన్నది కాబట్టి ఇప్పటికి కూడా మీరు అది ఉపయోగించుకోవడంలే. వాటర్ ట్యాక్స్ లేదని చెప్పి మీరు పన్ను కట్టుకోవడంలే. కానీ భూమికి మీకు హక్కులు కావాలా, 12 సంవత్సరాల అనుభాధీనం ఉన్నట్టు ఎవిడెన్స్లు కావాలా, రేపు ఏదన్నా జరిగితే వేరే ఎవడన్నా ఆక్రమించినా, మీరు ఊర్లో లేకపోయి విదేశాలకు పోయినా అటువంటి ఆధారాలు కావాలంటే సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక రూపంలో పన్ను కట్టుకుంటూ ఉంటే ఇది ఒకసారి నా భూమి కాబట్టి నేను పన్ను కట్టినా అని చూపించడానికి వస్తుంది.
మీకు అందరికీ తెలిసినదే 12 సంవత్సరాలు ఎవరి అనుభవాధీనంలో ఉంటే ఆ భూమి వారికి హక్కు వస్తుంది చట్టపరంగా. ఇవన్నీ కావాలంటే ప్రతిదానికి ఆధారం కావాలి. అందువల్ల అటువంటివన్నీ కల్పించే డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంటు. దీని ప్రతి ఒక్కరూ ఉపయోగించవలసిన డిపార్ట్మెంటు, ప్రతి ఒక్కరికి నిస్వార్థంగా సేవ చేయవలసిన డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంటే. మీకు క్యాస్ట్ సర్టిఫికేటు, ఎవరు ఏ కులంలో పుట్టినారా అని తెలుసుకునేది, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేది, విఆర్ఓ ఎంక్వైరీ చేస్తాడు, ఆర్ఐ ఎంక్వైరీ చేస్తారు, నిజ నిర్ధారణ జరిపి తహసీల్దార్కి ఇస్తే తహసీల్దార్ క్యాస్ట్ సర్టిఫికేట్ మంజూరు చేస్తాడు. అలాగే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్, మీకు ఆదాయం ఎంత అని నిరూపణ అయితేనే కదా మీకు రైస్ కార్డ్ అయితే వస్తుంది, ఆరోగ్యశ్రీ వస్తుంది. ఇవన్నీ పొందాలంటే ఆధారం, రైస్ కార్డ్, ఇటువంటివి ఇచ్చే డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇవన్నీ ఈ ఒక్క ఇన్కమ్ సర్టిఫికేట్తోనే ఎన్నో లాభాలు ఉంటాయి, మీకు అందరికీ తెలిసిందే. అవన్నీ పొందాలంటే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా పొందాల్సి వస్తుంది. భద్రాచలాన్ని నిర్మించింది ఎవరు? రామదాసు. రామన్న అసలు పేరు కంచర్ల గోపన్న. ఆయన కూడా అప్పటి నవాబుల కాలంలోనే తహసీల్దార్గా పనిచేస్తూ రామాలయాన్ని నిర్మించడం జరిగింది. ఆయన సొంత డబ్బులు చేసినాడు, వచ్చిన పన్నులను మిస్యూజ్ చేసినందుకు జైలు వేయడం జరిగింది. అంటే ప్రభుత్వ సొమ్మును సొంతంగా ఉపయోగించకూడదు కదా, దేవాలయం కట్టినా కూడా అది తాను సొంతంగా నిర్మించడం అవుతుంది కాబట్టి శిక్షించడం జరిగింది. ఎవరు? నవాబులు తీసుకుపోయి గోల్కొండ కోటలో పెట్టినారు. అప్పుడు ఏం జరిగింది? రాముడే వచ్చి ఆయన డబ్బు ఆయన కట్టిపిచ్చి నవాబుకు ఆ చిక్కిన నాణ్యాల మీద రాముని విగ్రహాలు ఉన్నాయంట. ఆ విధంగా ఆ రోజు ఒక తహసీల్దార్ చేసిన గొప్ప ఘనకార్యం అది. అందువల్ల ఆయన పేరు ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయింది. అటువంటి మహానుభావులతో ఉన్న డిపార్ట్మెంట్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు. మేము ఎవ్వరము కావాలని ఎప్పుడు తప్పులు చేయం. వేరే వాడు తప్పు చేపించింటాడే కానీ ఆ ప్రయోజనం కోసం వీడైతే చేయడు. రెవెన్యూ వాడి స్వార్థం కోసం వీడు బలైపోతున్నాడు అంతే తప్ప మీరు బాగా గమనించాల్సింది అదే. ఒక భూమి ఉంటుంది, ఆ భూమి మేమేమన్నా తీసుకుంటామా? తీసుకోం. మీ అన్ననో తమ్ముడో వాని పేరు రాపించుకొని మాకు తప్పుదారి పట్టించింటాడే కానీ అదే పనిగా తప్పు చేయాలని ఉండదు. గతంలో ఎప్పుడో ఉన్నది. యాక్చువల్గా అడంగల్కి అధికారి ఎవరు? కరణం రాసేవాడు, రెడ్డి చూసేవాడు, పన్నులు వసూలు చేసేవాడు. ఆ విధంగా ఉన్న వ్యవస్థను ఆధునీకరించి ఈ కంప్యూటర్లు ఇవన్నీ రావడం వల్ల చివరికి తహసీల్దార్కే బాధ్యత వచ్చింది, కింది స్థాయికి తగ్గిపోయింది. కానీ వాళ్ళ ద్వారానే ఇప్పుడు కూడా నమోదు చేయడం జరుగుతూ ఉంది. అంటే వాళ్ళ నుంచి వచ్చిన ఆధారాలు తీసుకొని మేము అడంగల్లో నమోదు చేయడం అది జరుగుతూ ఉంది. ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి అంటే తుఫాన్లు, అనుకోకుండా అగ్ని ప్రమాదాలు, ఇటువంటివన్నీ జరిగినప్పుడు అక్కడ ఉండే మొట్టమొదటి నిల్చుండే వ్యక్తి ఎవరు? ఆ ఊరి గ్రామ రెవెన్యూ అధికారి, ఆ ఊరి గ్రామ తలారులు, తర్వాత ఎంఆర్ఓ గారు రావడము, ఇవన్నీ చూసుకోవడం జరుగుతుంది. నదులు పొంగుతాయి, ఒక్కోసారి వరదలు వస్తాయి, అప్పుడు కూడా మీకు హాజరై చూసుకునేది మా రెవెన్యూ డిపార్ట్మెంటే. ప్రకృతి వైపరీత్యాలు అయితేనేమి, ఇంకా ఎన్నికలు అయితేనేమి, మనకు సీఎం వస్తాడు, డిప్యూటీ సీఎం వస్తాడు, ఇంకా ప్రధానమంత్రి వస్తాడు, అప్పుడు ఉండి చూసుకునేది కూడా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ వారే. విఐపి ప్రోటోకాల్ కానీ ఇటువంటి విధులన్నీ ఇవన్నీ మీకు తెలియవు. కానీ ప్రతిదానికి ప్రతి చోట డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇన్వాల్వ్ అయి చేసేది ఒక తహసీల్దారు, ఆయన స్టాఫ్, వీళ్ళందరూ కలిసే చేస్తుంటారు. ఏ ఒక వ్యక్తితో కాదు కదా, అందరం కలిసి చేసేదే ఒక సమిష్టిగా చేసే పనులే ఇవన్నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంటుంది. ఇంకా భూ సమస్యలు అంటారా, అది ఇందాక చెప్పినట్టు భూమి అమ్మనైతే ఎవరు తీసుకుపోరు, భూమి ఆడే ఉంటుంది. మనం చేసే స్వార్థపరమైన భావనలతో, స్వార్థపరమైన ఆలోచనలతో అన్నది తమ్ముడు, తమ్ముడిది అన్న, అక్కది తమ్ముడు, ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈ భూ సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. వాటి అన్నిటినీ తీర్చేదే రెవెన్యూ డిపార్ట్మెంటు. మా వరకైతే, మా వెల్దుర్తి మండలంకి అయితే
వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, సేవలు ఉపయోగించుకోండి. మీకు ఏ తప్పులు జరిగినా, అంటే ఇప్పుడు గతంలో ఇన్నాం భూములు ఇట్లాంటివి వచ్చినాయి, అవన్నీ మేము దిద్దేసినాము. ఇంకా మా పై అధికారులు ఆమోదం చెందితే అవి తొందరలో మీకు ఆ సమస్యలు కూడా తీరిపోతాయి. అట్లయితే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు ఇటువంటివి అన్నీ మీరు వచ్చి చేయించుకోండి. మీకు ఎక్కడ కూడా జాప్యం జరగడం లేదు. బర్త్ సర్టిఫికేట్లు అయితేనేమి, డెత్ సర్టిఫికేట్లు ఇవన్నీ తీసుకోండి. కాబట్టి ఈ డిపార్ట్మెంట్కు ఈ గుర్తింపు ఇచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు జరుపుకుంటూ మీకు అందరికీ నా నమస్కారాలు. రెవెన్యూ డిపార్ట్మెంటే ప్రభుత్వంలో మొదటి ప్రభుత్వ శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్. మేము 1974లో విఎంగా చేరినాము. తర్వాత మల్లంగా విఆర్ అట్లా ఇది అయిపోయినాము. చాలా అన్ని నాకు చేతోడు వాడుగా ఉండేది రెవెన్యూ శాఖ. దీంట్లో ఏ సమస్యలు వచ్చినా రెవెన్యూ శాఖ ద్వారానే మనం పరిష్కరించుకుంటున్నాం. భూముల విషయం అయితే కానీ, ఇంకా ఏవైనా విషయాలు అయితే కానీ ఇప్పుడు ఇంకా ఉన్న విషయాలన్నీ మన సార్ పెద్ద సార్ చెప్పేసినాడు క్లియర్గా. ఇంకా ఏం చెప్పింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ కంప్యూటర్ ఈ సిస్టమ్ వచ్చింది. అప్పుడంతా మాన్యువల్గా చేతి రాత ఉండేది. ప్రతిదీ వాళ్ళు పొలం తిరిగి చేతి ఎక్కడ ఏ రైతు ఏ పంట వేసినా రాసుకొని వచ్చేవాళ్ళం. మాస్వార్ అనేది ఉండేది, భూమి శిస్తులు ఉండేది. ముఖ్యంగా ఇప్పుడు నా ఉద్దేశం ఏమంటే భూమి శిస్తు పోవడంతో మన రెవెన్యూ శాఖ అస్తవ్యస్తమైంది. భూమి శిస్తు ఎందుకు పెట్టినారంటే మనకు భూమి పైన హక్కు ఉంది. ఇప్పుడు ఏదైనా సమస్యలు వస్తే మనం కోర్టు పైన అంటే ఏం చూపిస్తాం, ఏం ఆధారాలు లేవు. ఒక రసీదే మనకు ఆధారం. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సర్వే నెంబర్కి ఇంత శిస్తు కడుతున్నా, నాకు హక్కు ఉంది. అవసరం ఎంత బలవంతుడు కానీ ఏం చేయలేడు మనకు అది ఉంటే. మరి అటువంటిది మనం పోగొట్టుకున్నాం. ఇప్పుడు దాని నుంచే నాకు చాలా బాధ ఉంది. కొందరు ప్రతినిధులు కూడా మా సంవత్సరం వచ్చినప్పుడు చెప్పినాను, ప్రవేశపెట్టండి అసెంబ్లీలో తీర్మానం, భూమి శిస్తు పెట్టండి. అప్పట్లో ఏదో 5 4 పావుల ₹1 ఇట్లా ఉండేటివి. ఇప్పుడు భూములు ఎన్నో కోట్లు విలువలు వస్తున్నాయి. ఒక ఎకరా 100 రూపాయలు పెట్టినా ప్రభుత్వం ఎక్కడ అప్పులు తేవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు భూమి శిస్తులో కొన్ని వందల కోట్లు వస్తుంది. మరి అటువంటిది ఎందుకు పోగొట్టుకున్నాము మనం? రైతుకు హక్కు వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కాబట్టి ఎన్నో ఉన్నాయి రెవెన్యూలో. ఈసారి ఇంత సరే. వేదికను అలంకరించినటువంటి తహసీల్దార్ గారికి, అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఎస్డిటి, ఇంకా రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఏఎస్ఓ, గ్రామ రెవెన్యూ అధికారులు, విలేజ్ సర్వేయర్లు, రిటైర్డ్ విఆర్ఓ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన రైతులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఎందుకయ్యామంటే, ఈరోజు జూన్ 20 రెవెన్యూ శాఖ దినోత్సవం జరుపుకుంటున్నాం. 1786లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పడింది. దాదాపుగా 238 సంవత్సరాల క్రితము ఈ బోర్డ్ ఆఫ్ రెవెన్యూని ఏర్పాటు చేశారు. మద్రాస్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అని ఏర్పాటు చేశారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేశారు. దీని నుంచే బిఎస్ఓ, బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ అని ప్రజెంట్ ఇప్పుడు కూడా ఫాలో అవుతుంటారు. ఆ చట్టాలన్నీ అప్పుడు నుంచి తయారు చేసినటివే. ఇంకా భూ పరిపాలన చరిత్ర రాజులు మరియు రాజ్యాల కాలం నాటిది. ఆ రోజుల్లో భూమి ఆదాయం ప్రధాన వనరు. భూమి రికార్డులను తయారు చేయడం మరియు నిర్వహించడం అనే ప్రస్తుత వ్యవస్థ మొఘలుల కాలం నుండి ఉద్భవించి బ్రిటిష్ పాలనలో శాస్త్రీయ రూపం చేరుకుంది. రెవెన్యూ బోర్డు 1786లో మద్రాస్ రాష్ట్రంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనుమతితో స్థాపించబడింది. 1803లో సివిల్ జస్టిస్ పాలనను ఈ బోర్డు నుండి వేరు చేశారు. 1849లో వికేంద్రీకరణ పెట్టబడింది. బోర్డ్ ఆఫ్ రెవెన్యూ యాక్ట్ 1883లో ఏర్పాటు చేశారు. దీనికి ఐసిఎస్ యొక్క సీనియర్ సభ్యులను బోర్డు సభ్యులుగా ఎంపిక చేశారు. ఐసిఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీస్. ఇప్పుడు ఇండియన్ సివిల్ సర్వీసెస్. ఆంధ్ర రెవెన్యూ బోర్డు వచ్చేసి 1953లో ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం మనకు తెలుసు 1952లో ఏర్పడింది. దాని తర్వాత మద్రాస్ బోర్డు నుంచి విడదీసి 1953లో ఆంధ్ర రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేశారు. బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ వీటి నుంచి ఉద్భవించాయి. 1961లో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు
సృష్టించబడ్డారు. తర్వాత 1977లో ఈ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ప్లేస్ లో కమిషనర్ల చట్టాన్ని తీసుకొచ్చారు. ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ వ్యక్తి బ్రిటిష్ కాలంలో థామస్ మన్రో ఇతను వచ్చేసి 1807లో రైత్వారీ విధానాన్ని తీసుకొచ్చాడు. ఈయన దత్త మండలాలకు కలెక్టర్ గా పనిచేశారు. అదేవిధంగా మద్రాస్ గవర్నర్ కూడా పనిచేశాడు. ఈయన వచ్చేసి 2,06,819 డి పట్టాలు పేద ప్రజలకు రైత్వారీ విధానంలో ఇష్యూ చేసినాడు. అంటే ఇంతకుముందు పాలెగాల వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన వాళ్ళకే శిస్తు కట్టేవాళ్ళు. ఈయన ఆ విధంగా లేకుండా ప్రభుత్వానికి రైతులకు అనుసంధానం ఉండాలని డైరెక్ట్ ఎవరైతే భూమి దున్నుకుంటారో వాళ్ళే డైరెక్ట్ భూమి ప్రభుత్వానికి శిస్తు కట్టే విధంగా ఏర్పాటు చేశాడు. ఇంకా ఇతని గురించి కార్ల్ మార్క్స్ ఏమన్నారంటే, ప్రజల పట్ల నిజాయితీతో కూడిన సానుభూతి గల సునిశ్చిత మేధావని అప్పట్లోనే ఈయన పొగిడాడు. ఈయన 1807లో రిటైర్మెంట్ తీసుకొని పోతే కూడా మళ్ళీ పిలిపించి ఇతనికి గవర్నర్ పదవి ఇచ్చారు. ఈయన పదవిలో ఉండగానే 1826లో పత్తికొండ ఏరియాలో కలరా సోకి మరణించినాడు. ఈయన పేరును చాలా మంది వాళ్ళ పిల్లలు పెట్టుకున్నారు, మన్రోలమ్మ అని. ఈయన రెవెన్యూ శాఖలో చాలా గొప్ప పనులు చేశారు. అదేవిధంగా మన చేనేత కార్మికుల గొప్పదనాన్ని బ్రిటిష్ పార్లమెంట్ లో ఇతను ప్రస్తావించినాడంట, వాళ్ళ నైపుణ్యాన్ని. మళ్ళా అదేవిధంగా ఇక్కడ ఉన్న విధానాలను కూడా వాళ్ళ ద్వారా మనం లబ్ధి పొందుతున్నామని తెలియజేశాడంట. ఈ అవకాశం ఇచ్చినందుకు తహసీల్దార్ సార్ గారికి, ఆర్ఎస్డిటి మేడం గారికి, ఏఎస్ఓ సార్, ఏఎస్ఓ మేడం మరియు ఆర్ఐ మేడం, నా తోటి విఆర్ఓలు, తర్వాత విఆర్ఎస్, అలాగే ఇక్కడ చేరి వచ్చిన రైతులందరికీ కూడా రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందాక సారు గారు చెప్పినట్లు 238 సంవత్సరాల క్రితం రెవెన్యూ బోర్డ్ ఆఫ్ మద్రాస్ అనేది ఏర్పాటు చేసి ఆ రెవెన్యూ సేవలు అనేవి తీసుకురావడం జరిగింది. అయితే ఈ రెవెన్యూ అనే పదం రాకముందు కూడా భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచ దేశ చరిత్రల్లో కానీ భూముల రికార్డులు తయారు చేయడం, నిర్వహించడం అనేది వివిధ రకాల పేర్లతో జరుగుతూ ఉండేది. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు ఒక సైంటిఫిక్ అప్రోచ్ తీసుకొచ్చి రికార్డ్స్ రాయడం, వాటిని మెయింటైన్ చేయడం అనేవి ఈ 238 సంవత్సరాల క్రితం ఈ జూన్ 20 తారీఖున తీసుకురావడం, ఆ రోజును గుర్తించి ఈ రెవెన్యూ డే అనేది ప్రభుత్వం వారు కూడా జరపాలి అనే నిర్ణయం తీసుకోవడం కూడా మంచి పరిణామం. అయితే ఈ రెవెన్యూ అనేది చేసే కార్యక్రమాలు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎన్డీఆర్ఎఫ్ అని ఒకటి ఉంటుంది, ఎస్డిఆర్ఎఫ్ అని ఒకటి ఉంటుంది, నేషనల్ డిజాస్టర్మెంట్ ఫోర్స్ సర్వీస్ అని. అది వికేంద్రీకరణ జరుగుతూ ఎన్డీఆర్ఎఫ్కు చైర్మన్ ప్రధానమంత్రి ఉంటాడు. ఎస్డిఆర్ఎఫ్ అంటే స్టేట్ డిజాస్టర్మెంట్ ఫోర్స్ అని ఉంటుంది, దానికి ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, మండల స్థాయికి వచ్చేసరికి తహసీల్దార్ సారు దానికి చైర్మన్గా ఉంటారు. అంటే ఈ ప్రకృతి విపత్తులు ఇలాంటివి ఏవైనా జరిగినప్పుడు, అంటే ఒక రెవెన్యూ పనులే కాకుండా ప్రకృతి విపత్తులు జరిగినా లేకపోతే ఏమైనా కరువు కాటకాలు వచ్చిన ప్రతి దానికి కూడా తహసీల్దార్ సార్ అంటే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ని హెడ్గా చేస్తారు. కానీ మిగతా డిపార్ట్మెంట్లన్నీ కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మేజర్గా ఉండి పని చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పంచాయతీ దినోత్సవాలు ఇలాంటి చాలా ఉన్నాయి. కానీ ఈ రెవెన్యూ డే కూడా జరుపుకోవడం కూడా అందరినీ గౌరవిస్తూ ఒక మంచి కార్యక్రమం పెట్టడం, ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అందరికీ. ఈ వేదికపై ఆసీనులైనటువంటి మన ఎస్డిసి గారు, అంటే రిటైర్డ్ ఎస్డిసి అయినా సార్ నాకు చాలా సార్లు కలెక్టరేట్ లో కనిపించేవాళ్ళు. రియల్లీ ఈ రోజు సార్ని ఆహ్వానించి మనం ఈ రకంగా రెవెన్యూ డే సందర్భంగా సార్ని ఇలా కలవటం, సత్కరించటం, నిజంగా ఈ విషయం వెరీ హ్యాపీ. ఇంకోటి, ఈ రోజు ఈ రెవెన్యూ డే జరపాలి అని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము, ఈ దాన్ని ఇంత గ్రాండ్ గా అందరినీ పిలిచి చేస్తున్నందుకు మన ఎంఆర్ఓ సార్ని అప్రిషియేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కింది స్థాయి అంటే విఆర్ఏ నుంచి ఏ స్థాయి కలెక్టర్ వరకు కూడా ఎవ్రీ వన్ ఈస్ వెరీ హార్డ్ వర్కింగ్. ఎందుకంటే ఎక్కడైనా సరే ప్రోటోకాల్ విషయం కానీ, ఎలక్షన్స్ విషయం కానీ, ఈవెన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ కోవిడ్ టైంలో నిజంగా ఎంత అప్రిషియబుల్ థింగ్ అంటే, నేను అప్పుడు కలెక్టరేట్ లో వర్క్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఎంతో మంది కోవిడ్ అంటే ఇక్కడ వచ్చి వర్క్ చేస్తూ కోవిడ్ టైంలో వాళ్ళని వాళ్ళ అంటే ఓన్ ప్లేసెస్ కి షిఫ్ట్ చేసేటప్పుడు
ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మాత్రం ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కి, ఒక ఎంఆర్ఓ సార్ కి ఫోన్ వెళ్ళి మీ డిపార్ట్మెంట్ లో ఇలా చేయాలి అంటే ఇమీడియట్ గా విఆర్ఓ కానీ విఆర్ఏ కానీ వెరీ యాక్టివ్ పార్టిసిపేషన్. రియల్లీ ఈ రకంగా జరగటము అంటే ఎవ్రీథింగ్, అంటే ఏదైతే గైడ్ లైన్స్ మనం ఇస్తున్నామో కలెక్టరేట్ నుంచి అవన్నీ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు డిసిప్లైన్డ్ గా వెల్ మేనర్డ్ గా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని కరెక్ట్ గా చేసి, అంటే నిజంగా కోవిడ్ టైంలో రియల్లీ ఐ వాజ్ ఫీలింగ్ హ్యాపీ టు బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇప్పటికీ కూడా ఈవెన్ తలారీస్ అంటే విఆర్ఎస్ చాలా గ్రామాల్లో ఎప్పుడైనా సరే క్రాప్ లోన్ బుకింగ్ కానీ ఇంకా ఏ విషయమైనా కానీ వాళ్ళు ఎవ్రీ డిపార్ట్మెంట్ కి అనుకూలంగా, అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి కానీ ఇటు విఆర్ఓస్ కి కానీ విలేజ్ సర్వేస్ కి కానీ రియల్లీ వెరీ హ్యాపీ. అంటే అంత రెవెన్యూ డిపార్ట్మెంట్ లో విఆర్ఏ నుంచి ఏ ఎంప్లాయీ అయినా సరే హార్డ్ వర్కింగ్. ఇంకా నేను పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఫీలింగ్ హ్యాపీ. ఇంకా ఆల్మోస్ట్ అన్ని విషయాలు సార్ వాళ్ళు చెప్పారు కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఇంకా ఇప్పటి వరకు మనం చేసిన వర్క్ కి అప్రిషియేట్ చేస్తూ గుర్తించి రెవెన్యూ డే అయితే చేస్తున్నారు. ఇంకా మనము కష్టపడి పని చేస్తూ మన డిపార్ట్మెంట్ ఇంకా బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇచ్చినందుకు. ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళకి మరియు ఈరోజు ఈ సభకు అటెండ్ అయినటువంటి అందరికీ కూడా రెవెన్యూ డే శుభాకాంక్షలు అండి. మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క ఇంపార్టెంట్ ఏమంటే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పోయిన చినిగిన పేపర్ కూడా చాలా విలువైంది. నా లైఫ్లో జరిగిన 3 ఎక్స్పీరియన్స్ మీతో పంచుకుంటాను. అంటే ఎంత పవర్ఫుల్ అనేది రెవెన్యూ దానికి. గతంలో నేను ఏనుబాల విఆర్ఓగా చేసేటప్పుడు దైందినలో ఒక అతను రైతు, రంగస్వామి అనే రైతు 18 సంవత్సరాలు నియర్ బై అదే గాసం చేసి ఒక పొలంని తీసుకున్నాడు. తీసుకునేటప్పుడు వాళ్ళ తమ్ముడు దాన్ని ఆక్యుపై చేసినాడు. ఆక్యుపై చేసినప్పుడు ఎంఆర్ఓ గారికి ఇట్లా విషయం చెప్పాను. అప్పట్లో సారు సపరేట్గా ఫీల్డ్ విజిట్కి వచ్చి దాన్ని 18 సంవత్సరాలు చేసిన దాన్ని తమ్ముడు కూడా 8 ఏళ్ళ నుంచి అనుభవిస్తున్నాడు. ఎందుకంటే అతను తమ్ముడు బలవంతుడు, ఇతను బలహీనుడు. సార్కి విషయం చెప్పాను. సారు విత్ తలార్లను అందరం పోయేసి 8 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి ఒక పొలాన్ని ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ తలుచుకుంటేనే తనకి ఎవరిదైతే ఓనర్ ఉన్నారో అతనికి మళ్ళా పొలం ఇప్పించడం జరిగింది. అంటే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే మనం పుట్టిన కాడ నుంచి సచ్చేంత వరకు కూడా రెవెన్యూ డిపార్ట్మెంటే ఎంటర్ అవుతుంది. వేరే ఏ డిపార్ట్మెంట్కి పవర్ లేదు. మనం పుట్టిన ఈ మనిషి వీళ్ళకి జన్మించాడు కాడ నుంచి ఇతను పలానా తేదీన చనిపోయినాడు అని చెప్పేది కూడా రెవెన్యూ డిపార్ట్మెంటే. రెవెన్యూ డిపార్ట్మెంట్కు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంకా రీసెంట్గా నేను అర్బన్లో చేసేటప్పుడు చిన్న ఇన్సిడెంట్. అతనికి 2 భార్యలు ఉన్నారు. ఒక అతను ఎంప్లాయీ చనిపోయినాడు. 2 భార్యలు ఉన్నారు, ఒక భార్య మాత్రమే ఉంది. ఆడంతా ఒకటి ఏమంటే సీన్ క్రియేట్ చేసినారు ఒకటే భార్య అని. కానీ ఇంకొక భార్య ఏమంటే అక్కడెక్కడో శ్రీశైలంలో చిన్న పని చేసుకుంటూ ఉండేది. వాళ్ళ పిల్లలు ఎట్లా అంటే తిండి కూడా ఇబ్బందిగా ఉండేది. వాళ్ళు ఏం చేసినారు, నా మీద చాలా ప్రెజర్ పెట్టినారు. ఇట్లా ఒకటే భార్య ఇచ్చి ఇవ్వండి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అని. అప్పుడు కొంచెం అంటే ఇదొక ఇంపార్టెంట్ ఏమంటే ఒక పై అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి అధికారులు తలుచుకుంటే ఎలా ఉంటుంది అనేది మా తహసీల్దార్ గారితో డిస్కస్ చేశాను. సార్ ఇట్లా ఉన్నారు సార్, వాళ్ళు ఒకటే భార్య అని ఇట్లా ప్రెజర్ పెడుతున్నారు, కానీ యాక్చువల్గా ఇంకో భార్య ఉంది, ఆ పాపని వస్తే చంపేస్తామని వాళ్ళ బంధువులంతా బెదిరిస్తున్నారు సార్ అని చెప్పిన. మేడం ఉన్నారు అప్పుడు. అంటే సరే బాబు వాళ్ళని ఒకసారి పిలిపి అంటే వాళ్ళని పిలిపించినాము. పిలిపించినాక వాళ్ళు ఆమెకు అట్లే ప్రెజర్ పెడుతున్నారంటే ఎంఆర్ఓ గారు డైరెక్ట్ ఎస్పీకే ఫోన్ చేసినారు. ఇట్లా వాళ్ళకి ఇట్లా ప్రెజర్ పెడుతున్నారు అనే లోపు అది ఎంత ప్రెజర్ పెట్టారంటే చాలా ప్రెజర్ పెట్టారు. ఆఖరికి నిన్ను సెలవు పెట్టిపోదామని ఎంత ప్రెజర్ పెట్టారు. కానీ ఎంఆర్ఓ గారి సపోర్ట్ వల్ల ఆ రోజు ఎస్పీ గారు వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళిద్దరిని రాజీ చేసి ఇప్పుడు 2 భార్యలు ఉండేటట్టు కనబర్చి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లో 2వ భార్యకి 10 lakhs ఇచ్చారు. 10 lakhs ఇచ్చేసి ఒక్కో పిల్లోడికి 2 పిల్లలు, ఒక కొడుకు కూతురు, ఒక్కొరికి 5 lakhs డిపాజిట్ డైరెక్ట్ డిపాజిట్ చేపించేసినారు. ప్లస్ ఇక్కడ ఈమెకి ఒక ఉద్యోగం వచ్చేటట్టు ఏర్పాటు చేసినారు. అంటే అది అలాంటి పవర్ ఎవరికి ఉంటుంది అంటే కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్కి తప్ప ఎలాంటి డిపార్ట్మెంట్కి ఉండదు. కాబట్టి ఇలాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో నేను భాగస్వామిని అయినందుకు చాలా గర్వపడుతున్నాను. అదే విధంగా కూడా ఇప్పుడు ఉన్నారు సారు, మనకు స్పెషల్ కలెక్టర్ చేశారు. సార్ గురించి నేను చూడలేదు, ఈరోజు చూస్తున్నారు ఏం వదిలేట్ సార్ గురించి. కానీ
ఆయన సర్వీసెస్ చాలా మంది నాకు చెప్తుంటారు, సార్ బాగా హెల్ప్ చేశారు, సార్ బాగా చేసినట్టే. ఎప్పుడెప్పుడు నాకు తెలిసి 2000 సార్, మీరు అసలు 2002లో చేసిన వాళ్ళు అప్పుడేదో చాలా తక్కువ ల్యాండ్ వాల్యూ. ఇప్పుడు ఏమనుకుంటారంటే కొందరు నాకు అంటుంటారు, ఆ సార్ చేసిన పుణ్యము ఈ రోజు ఇది లక్షల్లో చేరింది సార్, లక్షల్లో ఇచ్చినారు సార్, పిలిపించి చేసినారని. కాబట్టి సార్ మీకు నిజంగా అంటే మీ గురించి నేను విన్నాను కానీ చూడలేదు ఫస్ట్ టైం. చాలా థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇక్కడ ఉండే ఈవెన్ తలారి నుంచి కూడా మనకి ఎంత పవర్ఫుల్ అంటే, ఒక తలారి ఎంటర్ కాకుంటే ఏ డిపార్ట్మెంట్ కూడా ఆ ఊర్లోకి ఎంటర్ కాదు, ఒక తలారి లేకుంటే కూడా. అంటే కేవలం అంటే మనకు గ్రామంలో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి తలారి అంటే ఒక చిన్న ఎంప్లాయీ కాడ నుంచి హై స్థాయి ఎంప్లాయీ వరకు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది చాలా పవర్ఫుల్ డిపార్ట్మెంట్. కాబట్టి అందరికీ ఇలాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో భాగస్వామ్యం అయినందుకు, మరి ఈ రోజు రెవెన్యూ డే జరుపుకుంటున్నందుకు అందరికీ రెవెన్యూ డే శుభాకాంక్షలు మళ్ళా చెప్పుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి హాజరైన తహసీల్దార్ సారు, అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ సారు, అదేవిధంగా ఆర్ఐ మేడం గారు, ఏఎస్ఓ సారు మేడం, అదేవిధంగా సీనియర్ విఆర్ఓలు, తోటి విఆర్ఓలు, ప్రత్యేక ధన్యవాదములు. రెవెన్యూ డే అనేది 1786 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఫస్ట్ స్థాపితం, అంటే బోర్డ్ ఆఫ్ ఇండియా పెట్టింది. ఇప్పుడు తర్వాత రాను అంటే కలెక్టర్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్లు, తహసీల్దార్లు, అదేవిధంగా విఆర్ఓలు ఈ విధంగా మార్పు చెందుతూ వచ్చింది. ఇందులో ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నదంటే, కింది స్థాయి నుంచి తలారిగా వచ్చిన వారు అంటే ఎవరైతే ఉంటారో వారికి ప్రతి ఒక్కరికి అంటే గ్రామంలో తిరిగి గ్రామాల్లో యొక్క ఒక సమాచారాన్ని చేరవేయాలంటే తలారి నుంచి రావాలి. తర్వాత అక్కడి నుంచి ఏమి రిపోర్ట్ తయారు చేయాలని చెప్పేసి ఒక ఆర్ఐ, అదేవిధంగా దాన్ని ఏమి యాక్షన్ తీసుకుంటే పరిగణలోకి వస్తుందని ఒక తహసీల్దారు, ఈ విధంగా ప్రతి ఒక్కదానికి క్షుణ్ణంగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నందుకు నాకు కూడా ప్రత్యేకంగా గుర్తింపు ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం అందరికి. సార్ మాకు కొన్ని రోజుల క్రితం 2000 సంవత్సరంలో పటాలు ఇచ్చినాడు మాకు. అవి ఇప్పుడు మేము సాగు చేసుకుంటున్నాం సార్. మేము ఇప్పుడు బాగుపడుతున్నాం పొలం ఇచ్చినందుకు. అదే మా సొంతం. మేము మంచి పంటలు పండించి సారులు వచ్చి చూసినారు, బాగానే ఉందన్నారు సారులు అని. సభాధ్యక్షులైనటువంటి రెవెన్యూ అధికారి గారికి, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి తర్వాత కొద్ది కాలం వెల్దుర్తిలో ఎంఆర్ఓగా చేసినటువంటి గౌరవనీయులు మద్దిరెడ్డి గారికి, సూపరింటెండెంట్ గారికి, ఇక్కడ వెల్దుర్తి మండల రెవెన్యూ డిపార్ట్మెంట్ కల్లా నా రెవెన్యూ డిపార్ట్మెంట్కు, తర్వాత పత్రికా విలేకరులకు నా యొక్క అభివందనములు, కృతజ్ఞతలు. ఈరోజు రెవెన్యూ డే సందర్భంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినారు. తర్వాత మన మద్దిరెడ్డి సార్ గారు నాకు ఫోన్ చేశాడు, సాయి ప్రసాద్ ఉన్నావు ఊర్లో అంటే, ఉన్నాను సార్, ఇట్లా ఈ పని మీద ఉన్నానంటే నాకు ఇట్లా వస్తున్నానప్ప వెల్దుర్తి కంటే నేను ఆ పనిని పోస్ట్పోన్ చేసుకుని సార్ కోసం వచ్చాను ఈరోజు. యాక్చువల్గా నా బిడ్డ పెళ్లి ఆగస్టు 12, 13 పెట్టుకున్నాను. ఈరోజు క్యాటరింగ్ వాళ్ళని, ఈవెంట్ వాళ్ళని రమ్మన్నాను, వాళ్ళని మధ్యాహ్నం పైన రమ్మని చెప్పినాను. అది ఎందుకో తెలుసా, సారు మీద ఉన్న గౌరవము, ప్రేమాభిమానంతో. అన్ని జన్మల కన్నా అత్యుత్తమైన జన్మ మానవ జన్మ అంటారు. మానవ జన్మను పొందడము ఎన్ని జన్మల పుణ్యఫలము అని చెప్తారు. అటువంటి జన్మని ప్రపంచంలో, భారతదేశంలో పుట్టడం ఇంకా పుణ్యం అని చెప్తారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయము. అటువంటి భారతదేశంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం పొందారంటే ఎంతో పుణ్యం చేసింటేనే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం పొందుతారు. మన భారతదేశ రాజ్యాంగము అడ్మినిస్ట్రేటర్, లెజిస్లేచర్, జ్యుడిషియల్ మీద నడుస్తుంది రాజ్యాంగం అంతా. ఆ అడ్మినిస్ట్రేషన్లో మెయిన్ డిపార్ట్మెంట్ ఏది? రెవెన్యూ డిపార్ట్మెంట్. అన్ని వృత్తులలో అత్యుత్తమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అయితే, అన్ని వృత్తులలో అత్యుత్త విలువలతో కూడినటువంటి వృత్తి రెవెన్యూ వృత్తి. ఈ వృత్తిలో ఉద్యోగం పొందినారంటే ఎన్ని జన్మల పుణ్యం అని చెప్పాను కదా. ఎందుకో తెలుసా, ఇప్పుడు సోదరుడు చెప్పాడు, చాలా బాగా చెప్పాడు, విలువలతో కూడినటువంటి ఉద్యోగం అని. ప్రతి విషయము భారతదేశంలో పుట్టిన ప్రతి విషయంలో ప్రతి మానవునికి ఏది జరగాలన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్తో సంబంధం ఉంటుంది.
తర్వాత భారతదేశంలో అతి సంపన్నమైన ప్రజలు ఉన్నారు, మధ్య రకం ప్రజలు ఉన్నారు, అతి బీద రకమైన ప్రజలు ఉన్నారు. అతి బీద రకమైన ప్రజలకు సేవలు అందించాలంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్తోనే సాధ్యమవుతుంది, ఎవరితో కాదు. 100 కోట్ల ఆస్తివంతులుగా చేయని సేవలు ప్రజలకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయొచ్చు. దాన్ని గమనించుకొని ఆ వృద్ధాన్ని పొందిన మీరు ప్రతి ఒక్కరు చేసినారంటే మీ జీవితం దండమవుతుంది. భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏం చెప్పినాడు? డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు. అది అందరికీ అవకాశం దొరకదు, ఏ డిపార్ట్మెంట్కి దొరికిన అవకాశం మీకు దొరికింటది. కాబట్టి ఈ రోజు నేను చెప్పాను కదా, నాకు ఎంతో పడినా సార్ ఫోన్ కాల్ వింటేనే ఎందుకు వచ్చానంటే సార్ వల్ల ఏ ప్రత్యేకమైన నేను సౌకర్యం పొందలేను, నాకు అవసరం కూడా పడలేదు. కేవలం సార్ వెల్దుర్తి మండలంలో పని చేస్తున్నప్పుడు సార్ దృష్టి అంతా వెల్దుర్తి మండల ప్రజల బీదరికం పైన ఉన్నది. అది గమనించిన నేను. బీద ప్రజలకు సేవ చేయాలంటే అది ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కే అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశాన్ని వెల్దుర్తి మండల ప్రజలకు మాత్రం 100కి 100 రూపాయలు జస్టిఫై చేశారు సారు. కేవలం ఆ గౌరవంతోనే నేను సార్ సభకు ఈరోజు వచ్చాను నేను. కాబట్టి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఈరోజు రెవెన్యూ డే కార్యక్రమం చేశారు, ఎంఆర్ఓ గారు అందరూ చేశారు. కానీ ఇంకా నెక్స్ట్ ఇయర్ సార్ గారికి ఒక వినతి కోరుతున్నాను నేను. ఈ రెవెన్యూ డే సందర్భంగా మీరు అందరినీ జత చేయండి. ఇక్కడ పారిశ్రామికవేత్తలని, వ్యాపార రంగం వేత్తలని, వ్యవసాయ రంగం వేత్తలని అందరి నాయకులను చేస్తే ఒక విధమైనటువంటి అభిమానం వస్తుంది, సమన్వయం కలిసి ఆ పొద్దు వాళ్ళ బాధలను చెప్పుకుంటే కూడా మీరు దానికి పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది సార్. ఇది నా యొక్క విన్నపంగా ప్రార్థించడం, నాట్ ఇట్ ఈస్ ఓన్లీ అడ్వైస్ టు యూ. కాబట్టి సార్ నేను చూశాను, నేను చెప్పాను కదా, వెల్దుర్తి మండలంలో ఏ బీద ప్రజలు వచ్చినా నేను 2-3 సార్లు గమనించినాను. ఒక వ్యక్తి ఎక్స్కి సాయం చేయమని చెప్పిటాడు, ఒక వ్యక్తి వైకి సాయం చేయమని చెప్పిటాడు. ఎక్స్కి సాయం చేయవలసినటువంటి రూలింగ్ పార్టీలో ఉంటాడు, వైకి చేయవలసినటువంటి సాధారణమైన మనిషి ఉంటాడు. సార్ అన్ని గమనిస్తాడు. రూలింగ్ పార్టీ నాయకులతో చెడ్డ కాకుండా సార్ చేసే డెఫినెట్ గా వైకే చేస్తాడు. ఎక్స్కి మాత్రం ససేమిరన్నా చేయడు. అదే సార్లో ఉన్న ప్రత్యేకత, సార్లో ఉన్న గొప్పతనము. అది అందరు అనుకుంటారు అది గాడ్ గిఫ్ట్ అనుకుంటారు. గాడ్ గిఫ్ట్ ఉండొచ్చు, దాని గాడ్ ఇచ్చిన గిఫ్ట్ ని మనకు మానవ జన్మని ఇచ్చిన భగవంతుడు ఇదొక గిఫ్టే. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడము మనలో ఉంటుంది. కాబట్టి మానవ జన్మలు పొందిన మీరు అందరికీ నేను చెప్తున్నాను, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉండేది సోదరుడు కూడా బాగా చెప్పాడు, విలువలతో కూడినటువంటి డిపార్ట్మెంట్ ఎంతో అవకాశం ఉంటుంది. జ్యుడిషియల్ లో పనికొచ్చేది అడ్మినిస్ట్రేషన్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిన పంచనామానే. ఏ ఊర్లో పనులు జరిగినా రెవెన్యూ డిపార్ట్మెంట్ పోవాలా, ఎంఆర్ఓ గారు పంచనామా చేయాలా, అది పంపాలా. రేపు అది కోర్టులు 4 ఏళ్ళకి జరగవచ్చు, 5 ఏళ్ళకి జరగవచ్చు. అది జడ్జిమెంట్ వస్తే ఎంఆర్ఓ గారు రిటైర్మెంట్ వచ్చు. కానీ ఆ పంచనామా యొక్క విలువ ఎంత ఉంది, జడ్జి గారు దాన్ని కూడా తీసుకునే జడ్జిమెంట్ ఇస్తారు, తీర్పునిస్తారు. ఆ తీర్పునిచ్చే దాంట్లో ముఖ్యంగా గమనించేది రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క నివేదికనే గమనిస్తారు. అంటే ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసు. అందుకనే చెప్పినది, మానవ జన్మను పొందడం ఎంత పుణ్యమో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం పొందడం కూడా అంత పుణ్యము. అది విఆర్ఓ మొదలుకొని కలెక్టర్ వరకు ఉంది. ఈ అవకాశం ఏ డిపార్ట్మెంట్ లో దొరకదు. కాబట్టి నేను సభాముఖంగా కోరుతున్నాను, ఈ తలారి మొదలుకొని తలారి మొదలుకొని కలెక్టర్ వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి అవకాశము. చీలిన పేపర్ ఉన్నా అది ఎంత విలువ కొనివాడు అది 100% కరెక్టే. పంచనామాలో రాస్తారు, అదే విలువ తీసుకుని జడ్జిమెంటే జరుగుతుంది. 10 ఏళ్ల తర్వాత ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుంది. ఒక వ్యక్తికి న్యాయం జరిగిందంటే ఒక కుటుంబానికే న్యాయం జరిగినట్ల, ఒక వ్యక్తికి అన్యాయం జరిగిందంటే కుటుంబానికి అన్యాయం జరిగినట్ల. కుటుంబానికి న్యాయం జరిగే అవకాశం దొరికేది ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే. అదేమో ఇంగ్లీష్ లో సామెత చూడు, ఎకనామికల్ అఫెండర్ ఇస్ మోర్ దాన్ మర్డర్ అంట. సంపినోడు కూడా పర్వాలేదంట, కానీ ఎకనామికల్ గా అన్యాయం చేస్తే చాలా పాపం అంటది. కానీ అటువంటి అవకాశం అన్యాయం చేయకుండా న్యాయం చేసే డిపార్ట్మెంటే రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈ పొద్దు మద్దిరెడ్డి సార్ గారు రిటైర్డ్ అయినారు, ఇంత వయసు అయినా ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటే ఆయన చేసిన సేవలు అదే కనిపిస్తుంది మనకు. మన సేవ ధర్మం ఉందంటే సార్ నేను ఇప్పుడు ఏ 10 ఏళ్ళైనా సార్ని చూడక సార్ నడుచుకుంటూ వస్తుంటే ఇంత ఆరోగ్యంగా ఉన్నారా సార్ అనుకున్నా. అంటే ఆయన చేసిన సేవలో ఉంటుంది. కాబట్టి ఈ సభాముఖంగా మీ అందరి తరపున వెల్దుర్తి గ్రామం మండల ప్రజల తరపున సార్ యొక్క శేష జీవితము, మద్దిరెడ్డి సార్ యొక్క శేష జీవితము, వారి కుటుంబీకుల యొక్క జీవితము దినదినం అన్ని విధాల సంతాన సౌభాగ్యాలతో అభివృద్ధి చెందాలని కోరుతూ సంపూర్ణాయుషు ఇక్కడ పనిచేసిన అందరికీ కలగజేయాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ సభావకాశం ఇచ్చిన మీ అందరికీ, వెల్దుర్తి గ్రామ ప్రజలకు, విలేకరులకు అందరికీ నేను మరి ఒకసారి ఈ వెల్దుర్తి ఆఫీసులో వచ్చి మీతో
కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ భూమి ఉన్నంత వరకు ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్. ఒకప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ని పలాని డిపార్ట్మెంట్లో విలీనము ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని చెప్పేవాళ్ళు. విలీనములు జరగలేదు, ఏం జరగలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా పవర్ఫుల్ డిపార్ట్మెంట్. భూమి ఉన్నంత వరకు ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్. అటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఫస్ట్ బేస్ చెప్పాలంటే నిజంగా గ్రామ పోలీసు వర్మ గారు చెప్పిన భాషలో చెప్తున్నా తలారి విఏనేమో ఇప్పుడు విఆర్ఏనా విఆర్ఏ గారు విఆర్ఏ. నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను చేరిన కొన్నాళ్ళ వరకు 8:30కి నేను ఆఫీస్కి వచ్చేవాడిని. 8:30కి నా బండి వేసుకొని స్ప్లెండర్, ఇప్పటికీ అదే బండి వాడుతున్నా. 2002లో తీసుకున్న బండే స్ప్లెండరే, అదే వెహికలే వాడుతున్నా. 8:30, 8:40 కల్లా ఆఫీస్లో ఉండేవాడిని. వాచ్మెన్ అతను ఒక ఆయన ముస్లిం ఉండే, ఆయనతో ఇన్ఫర్మేషన్. తర్వాత ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు తలార్లు విఆర్ఏలు, వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది ఎట్లా ఏ విధంగా అని. వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాతనే నాకు ఒక అవగాహన వచ్చేది. గ్రామంలో ఇప్పుడు ఇది బొమ్మిరెడ్డిపల్లిలో పోయిన మా తలారి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు, సార్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ భూమి ఉంది, అది ఎవరు చేసుకోవడం లేదు, ఎవరికి ఇవ్వడం లేదు, అర్జీలు అయితే ఇస్తున్నారు చేస్తున్నారు అని. దాన్ని పోయి చూసినాం. పూర్తి జంగల్లో అంటే పూర్తి కంప చెట్లు పెద్ద పెద్దగా పెరిగిపోయి ఎట్లా ల్యాండ్ అంతా అడవి మాదిరి అయిపోయింది. సాయి ప్రసాద్ సార్ గారు అప్పుడు కలెక్టర్ మనకు, ఆయన దగ్గర పోయి సార్ ఇట్లా ఈ విధంగా ఉంది ఇట్లా అంటే ఎస్సీ కార్పొరేషన్ జబార్ అని ఆయన ఈడీ ఎస్సీ కార్పొరేషన్ గారు ఉండ్రి, ఆయనకు చెప్పి ఫండ్స్ రిలీజ్. యాక్చువల్గా అయితే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ ఎంపీడీఓకి ఇవ్వాలా, మనకు ఇవ్వకూడదు, మనకు లేదు అవకాశం లేదు. కానీ దాని జంగల్ క్లియరెన్స్ కోసము, స్టోన్స్ పెగ్గింగ్ కోసము అన్నీ ఆ ఫండ్స్ మనకు ఇచ్చినాడు. అప్పట్లో పెద్ద అపోజ్ చేసినారు. జ్ఞానేశ్వర్ గౌడ్ ఎంపీపీగా ఉన్నాడు, ఎంపీడీఓ వేణుగోపాల్ ఉన్నారు, ఎట్లా ఇస్తారు మీరు రెవెన్యూ వాళ్ళకని. సర్వేయర్ మాకు అందరని ఉండేవాడు. అతను ఎటువంటి వాడు అంటే కొంచెం ఇర్రెగ్యులర్ ఏమి ఈవినింగ్ అక్కడ మన సిల్వర్ జూబ్లీ కాలేజ్ కాడ కర్నూలులో మార్నింగ్ బాల్ బ్యాడ్మింటన్ ఆడుకుంటూ ఉంటాడు. నేను ఒకసారి చెప్పినా, 2 సార్లు చెప్పినా, 3 సార్లు చెప్పినా రావడంలే. ఎందుకు రావడం లేదు, ఇట్లా మనం చేసుకోవాలి కదా, అది చేసాం ప్రోగ్రామ్ కలెక్టర్ ఇచ్చినాడు అని చెప్తే వచ్చేవాడు కాదు. నేనే బైక్ వేసుకొని పోయి వాడిని, సార్ నేను రెడీ కాలే పదా ఇంటికి, వాడి ఇంటికి పోయి వాడి దగ్గర ఆడ ఉండి వాడిని ఎక్కించుకొని వస్తుంటే వచ్చి సర్వే చేయించి అట్లా ల్యాండ్ ఇచ్చేసినాము. వెంటనే పాస్బుక్లు, మళ్ళీ ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ కింద కూడా ల్యాండ్స్ కొన్ని అప్పుడు రత్నపల్లి ఈ విలేజెస్లో అంతా ఇచ్చి చేసినాం. యాక్చువల్గా చెప్పాలంటే నాకు తలహార్లు ఇప్పుడు ఇంకా ఉన్నారు మన వాళ్ళు, బాగా సహాయం చేసినారు. నేను ఇక్కడ షైన్ కావడానికి కారణం కూడా అదే మెయిన్. బనగానపల్లిలో చేసేటప్పుడు అక్కడ ఏం జరిగింది, ఒక తలారి ఈవినింగ్ 4 o'clock ఫోన్ చేశాడు, సార్ చెరువు గండి పడుతుంది, ఇట్లా ఈ విధంగా ఉంది, ఊరు ఇదైపోతుంది అని. దానకిషోర్ సార్కు ఫోన్ చేసి చెప్పిన, మీరు అక్కడే ఉండి ముందు పోయి చూసి పరిస్థితి చెప్పండి అంటే చెప్తే మొత్తం ఊరినంతా ఎవాక్యుయేట్ చేసి అక్కడ నుంచి ఖాళీ చేసి బయట వేరే ఎత్తు ప్రదేశానికి స్కూళ్ళల్లో అక్కడ వాళ్ళని అకామిడేట్ చేసి భోజనాలు పెట్టేయడము చేయడం అంతా. అసలు ఇప్పుడు పబ్లిక్ రిలేషను, పబ్లిక్తో మనకు కోఆపరేషను లేకపోతే మనం ఎంత పెద్ద అధికారి అయినా మనకి ఎంత చిత్తశుద్ధి ఉన్నా మనం చేయలేం. పబ్లిక్ రిలేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. పబ్లిక్ పార్టిసిపేషన్ లేకపోతే మాత్రం మనం ఏది ముందుకు తీసుకుపోలేము. అట్లా ముందు మనం పబ్లిక్లో ఎప్పుడైతే మనం ఆ రిలేషన్షిప్ పెట్టుకుంటామో ఎవరైనా సపోర్ట్ చేస్తారు. సపోజ్ మనము చేసే దానిలో ఒకరు బెనిఫిట్ పొందుతారు, ఒకరు మనసు నొచ్చుకుంటారు, అయినా పర్లే, తెలుసుకున్న తర్వాత మాత్రం మళ్ళా మామూలుగా అయిపోతారు. ఓసారి ఇట్లనే గ్రామ సభకు పోయినాము, బోగోలు దగ్గర దేవేంద్ర గౌడ్ అని ఆయన
మీటింగ్ జరుగుతుంది కట్ట మీద వచ్చి కూర్చున్నారు. సర్పంచ్ ఎవరు అన్న, నాకు ఇన్ఫర్మేషన్ ఎవరు తలారిచ్చినాడు. సార్ ఆయన కాదు సర్పంచ్, ఆయన భార్య సర్పంచ్ అని. నాకు ఎంత సాయం చేశారంటే తలార్లు, ప్రతి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల నేను షేన్ కాగలిగిన వాళ్ళతోనే. కూర్చున్నాం. ఇంకా ఎంపీడీఓ గారు, అగ్రికల్చర్ ఆఫీసరు, ఎంఈఓ, డాక్టర్లు అందరు ఎక్కినారు. ఎక్కి మీటింగ్ స్టార్ట్, రండి సార్ అంటున్నారు. సర్పంచ్ గారు రావాలి కదా అంటే, ఈయననే సార్ సర్పంచ్ అంటున్నారు. ఈయననే దేవేంద్ర గౌడ్ సర్పంచ్ అంటున్నారు. ఆయన కాదని నేను, లేదు సార్ ఈయననే అంటున్నారు. ఆయన కాదులేండి సర్పంచ్ని పిలవడంటే మళ్ళీ దగ్గరకు వచ్చి, సార్ ఆయన భార్య సర్పంచ్, ఏమి ఆమె చేనుకు పోయింది, ఏదో సభ జరగను సార్, టైం అయిపోతుంది, పోదాము, మీరు జరుపుకుంటారా జరుపుకోండి, నేను ఎక్కను. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పోలీసు వాళ్ళు కూడా మన వెంట ఉంటారు. అది అప్పుడు ఉంటే ఆమెని చేను నుంచి పిలిపించి ఇంటికాడ బాగా స్నానం గీనం చేసి ఆమె డ్రెస్ వేసుకొని వచ్చేంత వరకు దాదాపు 1 అవర్ ఆమె రావాలా. ఎక్కిన తర్వాత సభలో చెప్పిన, అమ్మా నువ్వే సర్పంచ్, నీ సభకు నువ్వే అధ్యక్షురాలివి, నీవు లేకుంటే సభనే జరగకూడదు, గుర్తుపెట్టుకో. ఇంకా ప్రతి జన్మభూమిలోకి ఆమె రెడీ వచ్చి ఉండేది. ఇంకా జన్మభూమిలో తెలుసు కదా మనకు భోజనాలు పెట్టేదంతా వీళ్ళు ప్రజలే, వాళ్ళ పార్టిసిపేషన్. ఇంకా భోగోలకు పోయినా కూడా ఆమె స్పెషల్గా మనకు ట్రీట్ చేసేది. మన తర్వాత రాముడు కదా నీ పేరు, ఈయన రాముడు, పేర్లు సరిగా గుర్తులేవు ఏమనుకోవద్దండి. ఇట్లా కొంతమందివి ప్రాబ్లమ్స్ అయితే చాలా మటుకు చేసినాము. రెవెన్యూ డిపార్ట్మెంట్ నిజంగా చెప్పినట్ల చాలా విలువైన డిపార్ట్మెంట్. ఫస్ట్ నేను జాయిన్ అయ్యేటప్పుడు 1973-76 జాయిన్ అయ్యేటప్పుడు, అబ్బా రెవెన్యూలో పడినావా సస్తము అని మా సీనియర్స్ చెప్తుండేవాళ్ళు. కానీ రెవెన్యూ విలువ చాలా విలువ. మనకుండే అవకాశాలు చాలా మంచి అవకాశాలు. ఎటువంటి పని చేయాలనుకున్నా నిజంగా చెప్పాలంటే దీంట్లో పేరు తెచ్చుకున్నట్లు దేంట్లో తెచ్చుకోలేము, వేరే డిపార్ట్మెంట్లో ఎక్కడ తెచ్చుకోలేము. ఇదైతే నేను చెప్పగలుగుతాను. మంచి డిపార్ట్మెంట్లో నేను సర్వీస్ చేసినందుకు, మొట్టమొదటిసారి ఎంఆర్ఓగా ఈ మండలంలో ఇక్కడ నేను చేసినందుకు, నేను ఈ వెల్దుర్తి ప్రజలు నాకు సహకరించినందుకు, ముఖ్యంగా మన విఆర్ఏలు స్టాఫ్ వీళ్ళు సహకరించినందుకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఇంకొక మా ఆర్ఐ ఒక ఆయన ఉండే, లోకేష్ అని, చిన్నరాముడు అని ఒక ఆర్ఐ, 2 ఆర్ఐలు. చిన్నరాముడు ఇప్పుడు ఐఏఎస్ వచ్చింది అతనికి, ఇప్పటికి నాకు టచ్లో ఉంటాడు. ఐఏఎస్ వచ్చింది చిన్నరాముడు అని. తర్వాత లోకేష్ అని. చిన్నరాముడు మంచి బ్రాడ్ వ్యూ. ఈ లోకేష్ మన డిపార్ట్మెంట్లో లోపాలు కూడా చెప్పుకోవాలి కదా, ఇంత పొగుడుతలేనా, డిపార్ట్మెంట్లో లోపాలు కూడా చెప్పుకోవాలి కదా. గోవర్ధన గిరిలో వాళ్ళ మామ అవుతాడంట, పాస్బుక్ అప్లై చేసినాడు. పాస్బుక్ అప్లై చేస్తే అతను ఊరికే సతాయించడం పెట్టినాడు. ఆ రైతు రోజు కనపడేవాడు నాకు. ఏమయ్యా నువ్వు ఏమి ఇట్లా అంటే, సార్ ఇది అన్నారు. మన వాళ్ళు చెప్పినారు, సార్ తీసుకున్నాడు చేయడం లేదు, మామ అవుతాడు సార్, ఇట్లా మామ అవుతాడు ఆయనకు అని అంటే, ఇంకా నోటికి వచ్చినట్ట మాట్లాడినా. అది మా అసోసియేషన్ పోయి చెప్పినాడు. వెంటనే బ్యాగ్ తీసుకుని పోయి కర్నూలుకు మా అసోసియేషన్ పోయి చెప్పినాడు. అసోసియేషన్ వాళ్ళు ఫోన్ చేసినారు, ఏమయ్యా నువ్వే డిస్ట్రిక్ట్ ట్రెజరర్గా ఉంటూ అసోసియేషన్లో మన సభ్యుడిని అందరి ముందర అవమానించి మాట్లాడతావా నువ్వు అని అంటే, ఉన్నాడా వాడు లోకేష్ ఆడంటే, మళ్ళీ వాడు అంటున్నా ఉండను వాడిని, వస్తున్నా నేను బయలుదేరిపోయినా, బస్ ఎక్కిపోయినా. పోయే లోపల లేడు. ఏమంటే ఏం చెప్తున్నాడు మీకు చెప్పండి అంటే, తిట్టినావంట. ఎందుకు తిట్టినా, మామ అవుతాడంట, 3-4 months ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు, తీసుకున్నాడు, పాస్బుక్ చేసేయడానికి ఏమి. ఇట్లా కొంతమందికి నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా నిష్ఠూరమైన ఈ విషయంలో. ఏదైతే ఏమి నాకు మంచి అవకాశం కల్పించిన వర్మ గారికి మరి ఒకసారి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఆఫీస్కి వచ్చి నేను ఇట్లా మాట్లాడిన అయితే నేను రోజు చూస్తాను, మన డిపార్ట్మెంట్ అని తెలుసు. ఈవినింగ్ షటిల్ పోతాం మేము 7 o'clock. సత్యనారాయణ కలెక్టర్ గారు 18 lakhs పెట్టి షటిల్ కోర్టు బ్రహ్మాండంగా చేసినారు. ఈవినింగ్ షటిల్ పోతాం ఎవ్రీడే 7 o'clock, సండే తప్ప. ఈ అమ్మాయి కనిపిస్తుంది అక్కడ.
ఈ మధ్య కనిపించడం లేదు కదమ్మా. ప్రతి ఒక్కరికి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ప్రైమ్ మినిస్టర్ ఇవ్వలేడు, చీఫ్ మినిస్టర్ మనం చెప్పేవాళ్ళే. చేసేదంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు వారి ఆదేశాల మేరకు తహసీల్దార్ గారు పంపిణీ చేస్తాడు, భూమిని మీకు ఇస్తాడు. అంత అదృష్టం ఉన్న, అంత సేవ చేయగల డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ ఉన్నందుకు, ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నందుకు గర్వపడుతూ ప్రతి ప్రజల మన్ననలు పొందాలని నా గ్రామ రెవెన్యూ అధికారులు కానీ, గ్రామ సర్వేయర్లు కానీ, ఆర్ఐలు కానీ, ఆర్ఎస్డీలు కానీ, డీటీలు కానీ, మా సిబ్బంది కానీ అందరికీ ఈ సందర్భంగా మరీ కోరుకుంటూ మంచి పేరు తెచ్చుకుందాం, కలిసి పనిచేద్దామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా గతంలో సేవలు అందించి రిటైర్డ్ అయిన లక్ష్మీరెడ్డి గారికి, మద్దిరెడ్డి సార్ గారికి చిన్న సన్మానం చేయాలని వారిని వేదిక రావడం కోరుతున్నాను. అన్నారెడ్డి ఏదో అంటే అమ్మానికి దండికి ఫోటోది ఆగన్నా, ఫోటోది వీడియోలు కాదు. చెప్తే నువ్వెవరో చెప్తే ఫోటో ఫోటో లక్షణంగా వేస్తాం, లక్షణంగా వేస్తాం. మీరందరూ రండి. చిన్న చూడు ఫోటోది కృష్ణ ఆగన్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రా ఉమ్మన్న గారు అని ఒక గ్రూప్ ఫోటో లాగా నిలబడండి. లేరా వీళ్ళేరా? ఓకే.